అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత. నేను ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఈరోజు ఈ వీడియోలో సపరేషన్లో ఉన్న వాళ్ళ ప్రజెంట్ లైఫ్ ఎలా ఉంది అండ్ ఫ్యూచర్లో వాళ్ళకి రీయూనియన్ ఉందా లేదా అనేది మనం ఈ రీడింగ్లో చూస్తున్నాము. సో ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్ అండి. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తారో వాళ్ళకి ఇది రిజనేట్ అవుతుంది. సో మీరు ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను. మీరు వాట్సాప్ చేసేసి మీకు సంబంధించిన క్యారియర్కి సంబంధించి కానీ రిలేషన్షిప్, మ్యారేజ్ ఇష్యూస్, లేదు మీరు ఏమైనా ఫైనాన్షియల్గా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మీరు మా నంబర్కి వాట్సాప్ చేస్తే కనుక మీకు మేము ఫుల్ రీడింగ్ ఇస్తామండి. అండ్ మీకు ఇది కంప్లీట్గా ఛార్జబుల్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ప్రజెంట్గా సపరేషన్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, లవర్స్ కానీ, వీళ్ళకి ప్రజెంట్ ఎలా ఉంది అనేది చూద్దాము. సో మీ ముందే నేను కార్డ్స్ షఫిల్ చేశానండి. సో ఏస్ ఆఫ్ స్వార్డ్స్, 9 ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ స్వార్డ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ 3 ఆఫ్ పెంటికల్స్. సో ఇదండి ప్రజెంట్ సిచ్యువేషన్. సో ప్రజెంట్ మీరు సపరేషన్లో ఉన్న వాళ్ళకి ఏస్ ఆఫ్ స్వార్డ్స్ కార్డ్ వచ్చింది. అంటే ఇక్కడ మీరు మీ రిలేషన్షిప్లో మీరు సపరేషన్లో ఉండి మీరు చాలా ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతున్నారండి. చాలా ఎమోషనల్ అవుతున్నారు. అండ్ మీరు ఒకరికొకరు అంటే చాలా ఇష్టం అండి. మీరు అంటే మీ రిలేషన్షిప్లో మీరు అంతకుముందు మీరు ఎప్పుడైతే కలిసి ఉన్నారో అప్పుడు మీరు చాలా మంచి టైం స్పెండ్ చేశారు. చాలా బాగుండేది మీ రిలేషన్షిప్. సో ప్రజెంట్ ఏంటంటే మీరు అవన్నీ తలుచుకొని అంటే మీరు మీ అంతకుముందు ఎలా స్పెండ్ చేశారు టైం అనేది మీరు ఆలోచించుకుంటూ చాలా బాధపడుతున్నారనమాట. చాలా ఎమోషనల్ అవుతున్నారండి. ఇక్కడ ఈ మ్యారేజ్ రిలేషన్షిప్ ఎక్కువగా కనిపిస్తుంది. సో మ్యారేజ్లో ఉన్నవాళ్ళు, సపరేషన్ అయిన వాళ్ళు చాలా ఎమోషనల్ అవుతున్నారండి. అండ్ ఇంకోటి ఇక్కడ మీకు సెకండ్ కార్డ్ వచ్చేసి 9 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో ఇక్కడ మీరు ప్రజెంట్ ఎలా ఉన్నారంటే మీ గోల్ అండి, అంటే మీ మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీరు వర్క్ పైన కానీ, కెరీర్ పైన, ఇంకా మీరు దేనిపైన కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయకుండా ఓన్లీ మీ ప్రాబ్లం గురించి, అంటే మీరు సపరేషన్లో ఉన్నారు కాబట్టి దాని గురించి ఆలోచిస్తున్నారండి. సో అంటే నథింగ్ బట్ ఇప్పుడు మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారనుకోండి, మీరు ఏం వర్క్ చేసుకున్నా కూడా ఆ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వైఫ్ అయితే హస్బెండ్ మీద, హస్బెండ్ అయితే వైఫ్ మీద, లవర్స్ అయితే లవర్స్కి, ఒకరికి ఆలోచనలు అనేది వెళ్తూ ఉన్నాయన్నమాట. ప్రజెంట్ మీరు చాలా అంటే కాన్సన్ట్రేషన్ అనేది చేయలేకపోతున్నారు. నెక్స్ట్ పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. ఇక్కడ మీరు స్పై చేస్తున్నారండి, ఒకరికొకరు స్పై చేసుకుంటున్నారు. అంటే మీరు మీ వాట్సాప్ స్టేటస్లు చూడడం కానీ, లేదు అని అంటే మీరు వాళ్ళు అంటే వేరే వాళ్ళ త్రూగా మీరు తెలుసుకోవడం కానీ, ఇలాగా మీరు చేస్తున్నారు. అంటే కంప్లీట్గా మీరు స్పై చేస్తున్నారనమాట వాళ్ళని. అంటే ఒకరికొకరు స్పై చేసుకుంటున్నారండి. అంటే ఇక్కడ నథింగ్ బట్ మీకు ఏంటంటే ఇమోషనల్లీ కనెక్టెడ్ అయ్యి ఉన్నారు. బట్ డ్యూ టు సమ్ మీ అంటే మీకున్న ఇష్యూస్తో మీరు సపరేషన్లో ఉన్నారు. బట్ దెర్ ఈజ్ అ లవ్ అండి. అంటే మీ ఇద్దరి మధ్యలో మంచి బాండింగ్ అనేది కూడా ఉంది. అయితే ఇక్కడ ప్రజెంట్గా మీకు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మీరు వేరే వాళ్ళ ఒపీనియన్స్ కూడా కనుక్కుంటున్నారనమాట, తెలుసుకుంటున్నారు. మీరు ఇప్పుడు సపరేషన్లో ఉన్నారు కదా, మనం ఎలా ఒకటి అవ్వాలి, ఇంకా ఈ ఇష్యూస్ని ఎలా షార్ట్ అవుట్ చేయాలని కూడా మీకున్న ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ, లేదనంటే మీ పెద్దవాళ్ళతో కానీ మీరు గైడెన్స్ అనేది తీసుకుంటున్నారండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు ఫ్యూచర్లో మీకు రీయూనియన్ అనేది ఉందా లేదా అనేది మనం చెక్ చేద్దామండి ఒకసారి. సో ఈ ప్రజెంట్ అయితే మీరు చాలా బాధపడుతున్నారు. మీ పాస్ట్ గురించి తలుచుకుని, మీరు స్పెండ్ చేసిన మంచి టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తలుచుకుని మీరు బాధపడుతున్నారు. అండ్ ఇంకా మీరు ఏ పని చేసినా కూడా, మీరు జాబ్ చేస్తున్నా, లేదు వేరే ఇంకెవరితో మాట్లాడుతున్నా, ఇంక ఏ వర్క్ చేస్తున్నా కూడా మీ కంప్లీట్ కాన్సన్ట్రేషన్, మీ మైండ్ మాత్రం మీ పార్ట్నర్ మీదే ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు స్పై చేస్తున్నారండి. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. అంటే మీరు ఒకరికొకరు స్పై చేసుకుంటున్నారు. లైక్ వాట్సాప్లో కానీ, ఇంకా సోషల్ మీడియాలో మీరు ఏదైతే ఉన్నాయో ఫేస్బుక్ అలాంటి వాటిలలో మీరు స్పై చేస్తున్నారనమాట. అంటే తెలుసుకుంటున్నారు, మీరు ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటున్నారు. బట్ మీరు ఓపెన్గా అయితే మాట్లాడుకోవట్లేదు, లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు కానీ మీరు స్పై చేస్తున్నారు. బట్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు
గైడెన్స్ కూడా తీసుకుంటున్నారండి. అంటే తెలుసుకుంటున్నారు పెద్దవాళ్ళని, స్పిరిచువల్ వాళ్ళని కూడా మీరు మీట్ అవుతున్నారు. ఈ రిలేషన్షిప్ మాకు మేము కలుస్తామా లేదా అనేసి మీరు అనుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ కార్డ్స్లో మనము చూద్దామండి, మీకు రీయూనియన్ అనేది ఉందా లేదా అనేది మనం చెక్ చేద్దాము. మా వీడియో వాచ్ చేసే వ్యూవర్స్ వాళ్ళకి, ఎవరైతే సపరేషన్లో ఉన్నారో వాళ్ళకి రీయూనియన్ ఉందా? ప్లీజ్ గైడ్ మీ షోయ. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ. ప్రస్తుతం సపరేషన్లో ఉన్న వైఫ్ అండ్ హస్బెండ్ పార్ట్నర్స్ వీళ్ళకి రీయూనియన్ ఉందా లేదా? సో నేను కార్డ్స్ మీ ముందే షఫిల్ చేస్తున్నానండి. సో మీరు చూడొచ్చు, ఇది కంప్లీట్గా మీకు జెన్యూన్ రీడింగ్. మీరు పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా కూడా మీరు ఈ యూనివర్స్ ఇచ్చే ఆన్సర్స్ అండి. కాకపోతే ఫైనల్ డెసిషన్ మీది. మనం దీన్ని తీసుకొని నేను ఒకవేళ అది అని మీరు వేరే విధంగా అనుకోకండి. యాక్చువల్గా గైడెన్స్ అంతా కంప్లీట్గా మీకు యూనివర్స్ నుంచి వస్తుంది. ఇది 100% కరెక్ట్ రీడింగ్ అండి ఇది. సో మీరు సపరేషన్లో ఉన్న వాళ్ళు రీయూనియన్ అవుతున్నారా లేదా? ఎస్, ఫ్రెండ్లీనెస్ కార్డ్ వచ్చిందండి. కంగ్రాచులేషన్స్. డెఫినెట్గా మీరు ఇప్పుడు ఎవరెవరైతే సపరేషన్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ ఇది ఫ్రెండ్లీనెస్ కార్డ్ వచ్చింది. తప్పకుండా మీకు రీయూనియన్ అనేది ఉందండి. సో ఆల్ ద బెస్ట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు ఇంకా ఏమైనా రీడింగ్ కావాలి, మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి. మేము తప్పకుండా దానికి సంబంధించి నేను వీడియోస్ కూడా చేస్తాను. థ్యాంక్స్ ఫర్ ఎంకరేజింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్.